జీవన్ముక్త స్థితిలో ఉన్న మహాత్ముడు ఎలా ఉంటాడు? ఈ విషయాన్ని ఎవరైతే సత్యంగా దర్శిస్తూ ఇలా ద్వంద్వాలతోనే జీవితం ఉంటుంది అని భావించి ఇదే సత్యంగా ఎవరైతే గడుపుతూ ఉన్నారో వాళ్ళు మాత్రమే అభ్యాసాలు, ప్రక్రియలు చేస్తారు. వీటికి అతీతంగా నేను ఉండాలి అని నామ రూప జగత్తులో ద్వంద్వాలతో కష్టపడుతూ ఉంటారు. అలా కష్టపడుతూ వాళ్ళు ఏదో ఒక అభ్యాసంలోకో ఏదో ఒక సాధనలోకో వెళ్ళి వీటికి అతీతంగా నేను ఉండాలి, అలా కాకపోతే వీటికి అతీతంగా నేను ఉండాలి అని అనుకుంటాడు. అలా కాకపోతే ఇదంతా మిథ్య అని అనుకుంటాడు. లేదంటే ఇది నేను, ఇది లేదు, ఇది లేదు అని ప్రక్రియలన్నా చేస్తూ ఉంటాడు. అంటే ఈ విశ్వాన్ని ఇది సత్యంగా భావించి దీంతో వ్యామోహం చెంది, అంటే దీంతో వ్యామోహంతో ఉన్నవాళ్ళు వాళ్ళు కష్టాలకి, ఇబ్బందులకి గురైనప్పుడు అంతరంగంలో ఒక జీవన్ముక్త స్థితి కోసం, అంతరంగంలో ఒక శాంత స్థితి కోసం ఏవేవో ప్రక్రియలు, ఏవేవో అభ్యాసాలు చేస్తూ ఉంటారు. ఎటువంటి అభ్యాసాలు చేస్తూ ఉంటారు అంటే ఈ విషయం లేదంటాడు ఒక ఆయన, ఈ విషయం మిథ్య అంటాడు ఒక ఆయన, ఈ నామరూప జగత్తు లేదు అంటాడు ఒక ఆయన, ఇది శూన్యం అంటాడు ఒక ఆయన, ఇంకొక ఆయన ఇది మిథ్య. కాబట్టి నేను మనసుని శూన్యం చేసుకొని ప్రశాంతంగా ఉంటాను, కాబట్టి నేను మనసులో ఏమీ లేకుండా చేసుకొని జీవన్ముక్త స్థితిని పొందుతాను అనుకుంటాడు. ఎలా ఉంటారయ్యా అంటే ఇది లేదు, ఇది లేదు, ఇది కాదు, ఇది కాదు, నా ఇది, నా ఇది, నా ఇది అని ఒకే అభ్యాసాలు, ఒకే సాధనలు చేస్తూ ఉంటారు. ఇది లేదు, ఇది కాదు, ఇది లేదు, ఇది కాదు, ఇది లేదు, ఇది కాదు అని వాళ్ళు అభ్యాసాలు చేయుగాక. ఎవరైతే ఈ విశ్వాన్ని దర్శిస్తూ ఇది సత్యంగా ఉంది అని ఈ ద్వంద్వాలతో వ్యామోహం చెంది ఉంటారో వాళ్ళు సాధన ప్రక్రియలు చేస్తూ ఉంటారు కదా, అభ్యాస ప్రక్రియలు చేస్తూ ఉంటారు కదా. ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది కాదు, ఇది కాదు, ఇది మిథ్య, ఇది మిథ్య, ఇది శూన్యం, ఇది శూన్యం, ఇది శూన్యం అని అభ్యాసాలు చేస్తూ ఉంటారు కదా. ఈ విశ్వాన్ని దర్శిస్తున్న వాళ్ళు ఇలా ఇది లేదు, ఇది కాదు, ఇది లేదు, ఇది కాదు అని వాళ్ళు అభ్యాసాలు చేయుగాక, చేసుకొని వాళ్ళని నాలో ఏ మార్పు లేదు అన్నట్లుగా జీవన్ముక్త స్థితిని పొందిన మహాత్ముడు ఉంటాడు. నేను ఎటువంటి స్థితిలో ఉన్నాను అంటే నాలో ఇంకా ఏ వాసనలు లేవు, నా మనోదేహాలతో జరిగేవి జరుగుతూ ఉంటాయి, అవేవి నా అంతరంగ స్థితిని ప్రభావితం చేయడం లేదు, ఆ వాసనలేవి నన్ను అంటుకోవడం లేదు. ఒక స్థితప్రజ్ఞత్వంతో ఉన్నాను. మనోదేహాల్లో ఎలా ఏవి జరిగేవి అలా జరుగుతున్నా కానీ నా అంతరంగాన్ని ఏమీ ప్రభావితం చేయడం లేదు. ఎక్కడ వాసనల ప్రభావం నా అంతరంగానికి లేదు అనే భావంతో ఉంటాడు జీవన్ముక్త స్థితిని పొందిన మహాత్ముడు. ఇంకా ఆయనను తన అంతరంగ భావన ఎలా ఉంటుందయ్యా అంటే నేను ఒక జీవన్ముక్త స్థితిలో ఉన్నప్పుడు ఇంకా ఏం అభ్యాసాలు చేయాలి? అది లేదు, ఇది లేదు, అది కాదు, ఇది కాదు, ఉన్నదాన్ని లేదని, లేని దాన్ని ఉందని, ఇదంతా వ్యవహార సత్యం అంతే. మన మనోదేహాలతో ఏర్పరచుకున్న ఈ భావాలతో ఈ నామరూప జగత్తు ఎలా ఉంది, ఇదంతా
ద్వంద్వాలతోనే ఉంటుంది, కర్మలతోనే ఉంటుంది. ఈ ద్వంద్వాలతోనే ఉంటూ, ఈ జగత్తును దర్శిస్తూ, ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉన్న ఒక జీవన్ముక్త స్థితిలో నేనున్నాను అనే భావంలో ఉంటాడు. ఏ వాసనలు ఏవి కూడా నా అంతరంగాన్ని ప్రభావితం చేయని స్థితిలో నేనుంటాను. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇంకెందుకు నాకు ఇది లేదు, ఇది లేదు, నా ఇతి, నా ఇతి, నా ఇతి అనేటువంటి అభ్యాసాలు చేయడం నాకెందుకు ఇంకా అనే తన అంతరంగ భావంలో ఉంటాడు జీవన్ముక్త స్థితిని పొందిన మహాత్ముడు.